చంద్రబాబు హింస రాజకీయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున అనంతపురంలో నిరసన కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రైట్, ఒకసారిగా అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న హింసా రాజకీయాలు, జంగిల్ రాజ్ విధానాలకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని పూలే విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపున మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం కావచ్చు, ఆయన ఇంటిపైన దాడి కావచ్చు, మరోవైపున మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి కావచ్చు, ఆయన ఇంటికి నిప్పు పెట్టడం కావచ్చు. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలంటూ పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మొత్తం పరిణామాలు? ఈ నల్ల బ్యాడ్జీలతో ఎందుకు నిరసన తెలియజేస్తున్నాయి ఈ రోజున? ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి విధంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ పెద్ద ఎత్తున ఆటవిక రాజ్యాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం మా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రతినిధులపైన దాడిగా మేము భావించడం లేదు. మేము భావిస్తూ ఉన్నాం ఇది కేవలం ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం పైన, విలువలపైన, ప్రజల యొక్క భావ స్వేచ్ఛ పైన, హక్కులపైన మీరు భంగం కలిగించే విధంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే పరిపాలన చేతకాక, పరిపాలన చేయలేక, చేతులు ఎత్తేసి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఇవాళ బీసీల పార్టీని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే బీసీల పైన ఇవాళ చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చుకోకుండా ప్రశ్నిస్తా అనుకుంటూ ప్రశ్నించకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గమైనటువంటి పరిపాలన చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేము అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పరిపాలనగా భావిస్తూ ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం అందరూ కూడా ఏకం కావాలా చంద్రబాబు నాయుడు గారు. అందుకే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా బీసీలపై ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటా? ఈ తెలుగుదేశం పార్టీ గతంలో అనేక సార్లు బీసీలకి మేము మద్దతుగా ఉంటాము, మా బీసీల పార్టీ అని చెప్పి చెప్పుకోవడమే తప్పితే బీసీల పైన జరుగుతున్న దాడులు కావచ్చు, గతంలో అనేక సార్లు కూడా బీసీల మీదే ఓటు బ్యాంక్గా వాడుకొని బీసీలకి అన్యాయంగా ఏదో దాంట్లో సమస్యలు ఇరికిచ్చి వాళ్ళ మీద దాడులు చేయడము ఇలాంటి వాళ్ళకి ఆనవాయితీగానే మారిపోయింది. ఈ బదుకు కూడా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినారు, ఎక్కడైనా మేము అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాం అది అంటున్నారు. ఈరోజు ఈ అప్రజాస్వామ్యంలో ఇన్ని దాడులు జరుగుతా అంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నాం. మేయర్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా ఈ దాడులు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్ మేము అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, బీహార్లో ఉన్నామా కూడా అర్థం కాదు. ఇప్పుడు బీహార్లో కూడా ఆ పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రజలు ఏ విధంగా ఈరోజు భయపడుతున్న విషయం కూడా అందరూ గమనించాలి. వీళ్ళందరూ కూడా హామీలు నెరవేర్చక ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలందరూ గమనిస్తారు. వీళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్తో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలని చూస్తుంటే ప్రజలందరూ అటెన్షన్ అవుతున్నారు. ఎక్కడ మా పైన ఎవరు అరాచకాలు చేస్తారు, ఏ విధంగా కక్ష సాధింపులు చేస్తారు, ఎక్కడ దౌర్జన్యాలు చేస్తారని చెప్పి భయపడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా అంటే నిన్న అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ గారు కావచ్చు, ఏ విధంగా ఇంటిపైన దాడి చేస్తున్నారు, దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలే దీనికంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో పోలీసులు నిద్రావస్థలో ఉన్నారు, అందుకే ఈ దాడులు జరుగుతున్నాయి. టీడీపీ కూటమి పెద్దల డైరెక్షన్లో
ఈ దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. మరోవైపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగానే బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి. మంచి